కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన ఈరోజు తిరుపతిలో రాజకీయాలకు వర్గాలకు సంఘాలకు అతీతంగా యాదవ పెద్దలు ఏర్పాటు చేసిన ఒక మంచి లక్ష్యం, ఒక ఆశయం గురించి చర్చించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన యువ నాయకులు శ్రీ శ్రీను యాదవ్ గారికి, వెంకటాద్రి యాదవ్ గారికి, వారి బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసి ఇక్కడ పాల్గొన్న యాదవ పెద్దలకు, యాదవ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గతంలో మనము అనేక రకాలుగా అనేక అంశాల పైన ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాము. అది అందరూ పాల్గొన్నారు, అనేక రకాల సందర్భాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న సమావేశం మాత్రము ఇది యాదవ సంఘానికి సంబంధించిన పెద్దలు లేదా యువతో లేదా మరొకరి యొక్క సంకల్పంతో ఏర్పాటు చేసింది అనే దానికంటే కూడా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పంతో ఈ రోజు ఈరోజు మనందరికీ తెలుసు యాదవ జాతి చరిత్ర గురించి, యాదవ జాతి గొప్పతనం గురించి మనము అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నాము. రాజుల గురించి, చక్రవర్తుల గురించి, సేవకుల గురించి దగ్గర నుండి, భగవంతుడికి సేవ చేసిన వాళ్ళ దగ్గర నుండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి వరకు యాదవ చరిత్ర గురించి మనందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ యాదవ జాతి చరిత్ర శ్రీకృష్ణుడు అవతరించిన ముందు నుండి కూడా ఉంది. ఆ ముందు ఎప్పటి నుండి ఉంది అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి కూడా యాదవ జాతి చరిత్ర ఉంది. ఈ సృష్టికి మూలము వేదాలని మనం అందరం చెప్పుకుంటుంటాం. ఈ వేదాలు పుట్టినప్పుడు అందులో ఋగ్వేదంలో స్పష్టంగా యాదవ జాతికి సంబంధించిన అంశం ప్రస్తావన ఉంది అనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నారు. మనందరికీ తెలుసు, మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, లేదంటే కష్టాలు ఉన్నాయన్నప్పుడు, గ్రహాల అనుభవం లేదనుకున్నప్పుడు మనం పండితులను, సిద్ధాంతులను కలిస్తే వాళ్ళు ఇచ్చే మొట్టమొదటి సలహా ఏంటంటే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేసుకోమని చెప్తుంటారు. ఈ శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు అక్కడ చదివే మంత్రోచ్చారణ ఏదైతే నమ్మకం చమకం ఉందో అందులో స్పష్టంగా ఉంటుంది, ఈ భూమండలానికి వెలుగునిచ్చి శక్తినిచ్చే సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉదయించే సూర్యుడిని మొట్టమొదటిసారిగా చూసే యాదవుడు ఎవరైతే ఉన్నారో ఆ యాదవుడు చూసే సూర్యుడికి శక్తినిచ్చేవాడు శివుడు. అలాగే శివుడికి నమస్కారం చేస్తున్నానని చెప్పి ఋగ్వేదంలో స్పష్టంగా ఉంది. అంటే యాదవ జాతికి ఆది అంతం లేదనే విషయాన్ని మనందరికీ తెలుసు. యాదవ జాతి అంత మహోన్నతమైన చరిత్ర కలిగిన యాదవ జాతి ఈరోజు మనము చిన్న చిన్న విషయాల కోసము, చిన్న చిన్న హక్కుల కోసము పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నామంటే నిజంగా ఇది మన అమాయకత్వం అనుకోవాలా, లేదా ఔదార్యం అనుకోవాలా, లేదంటే మరొకటి అనుకోవాలా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. మనందరికీ తెలుసు, ఈరోజు చరిత్రలో తీసుకుంటే త్రేతాయుగం దగ్గర నుండి, ద్వాపరయుగం దగ్గర నుండి ఈరోజు కలియుగంలో కావచ్చు, అన్ని రకాలుగా భగవంతుడికి, భక్తుడికి ఏ విధంగా మనము
ఆయన యొక్క ప్రస్తావన గురించి కానీ ఆయన ఉనికిని కానీ దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉందనే విషయాన్ని ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన చరిత్ర గురించి తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తులందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఆయనకిచ్చిన ఆయన వంశానికి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరాన్ని ఈరోజు టీటీడీ బోర్డు లేదంటే ప్రభుత్వమో చేసే భిక్ష కావాలి వాళ్ళ హక్కు అనే అంశాన్ని వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తే కూడా కొన్ని ప్రభుత్వాలు దీని మీద అనేక రకాలుగా పోరాటం చేయడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే పెద్దలందరూ కూడా గత 30-40 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వాలు మన విడుదల స్వీకరిస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే మీరు ఎలాంటి కోరికలు ఉన్నా మేము తీరుస్తామని చెప్తారు. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తారు. అలాంటి సమస్య ఈరోజు శరభయ్య యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు కూడా. దీనికి సంబంధించి అన్నా రామచంద్రయ్య కావచ్చు, అదేవిధంగా వీళ్ళు పెద్దలందరూ కూడా గతంలో 30-40 సంవత్సరాల నుండి ఎంతో మంది ఆయన చరిత్రను ముందుకు తీసుకురావాలి. ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఆయన గురించి తెలియాలి. ముఖ్యంగా యాదవుల యొక్క గౌరవము నిలబెట్టాలంటే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనేక రకాలుగా కృషి చేసినప్పటికీ కూడా దాన్ని ఇప్పటి వరకు మనము సాధించుకోలేకపోయాం. ఇప్పటికే అనేక రకాలుగా ప్రభుత్వంలో పెద్దలకు కావచ్చు, పాలక మండలికి కావచ్చు అనేక రకాల వినతులు సమర్పించారు. ఇప్పుడే ఆయన తెలియజేశారు. ఈ మధ్య కాలంలో కూడా టీటీడీ పాలక మండలి చైర్మన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేశారు. ఈ వినతి పత్రాన్ని ఇచ్చినప్పటికీ కూడా మన ఆకాంక్ష తెలియజేసినప్పటికీ కూడా పాలక మండలిలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి చలనం ఇప్పటి వరకు రాలేదు. ఇంకా మీదట వస్తుందనే నమ్మకం కూడా నాకైతే లేదనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మనందరం కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత అంశమో లేదా రాజకీయ అంశమో మరొకటో కాదు. ఇది మన జాతికి సంబంధించిన ఆత్మగౌరవ అంశము. దీన్ని మన హక్కుగా సాధించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ నేను ఒక శుభవార్త తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే సుమారు ఒక 8 నెలల క్రితము ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆశీస్సులతో కొంతమంది స్థపతులు నన్ను కలిసి ఒక అంశం సంబంధించి మాట్లాడడం జరిగింది. వారే ముందుకు వచ్చారు, తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు. ఆ అంశాన్ని మాట్లాడిన తర్వాత ఆ బృందమందరూ కూడా తిరుమలకి వెళ్ళి అక్కడున్న ప్రతి అంశాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి తర్వాత అంతటి చరిత్ర ఉన్న గొల్ల మండపం గురించి పరిశీలించడం జరిగింది. ఈ గొల్ల మండపం విషయంలో ఇంతకుముందు ఎన్ని వివాదాలు
గత 8 నెలల నుండి ఎంతో అనుభవం ఉన్న, దేవతా విగ్రహాలు చేయడంలో ఎంతో అనుభవము నిష్ఠతో ఉపవాసం నుండి సర్వయ్య యాదవ్ గారి విగ్రహాన్ని తయారు చేస్తూ వారి యొక్క అనుభూతులు నాతో పాల్గొంచుకుంటుంటే ఆ మాటలు వారి అనుభూతులు నేను చెప్పడం కంటే కూడా మరో సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి మనందరి సమక్షంలో నేను మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ విగ్రహము పూర్తిగా పంచలోహ విగ్రహము. తిరుమలలో ఉన్న గొల్ల మండపంలో పాదాల దగ్గర నుండి కింద పీఠం దగ్గర నుండి ఏవైతే కొలతలతో సరిపోతుందో అలాంటి కొలతలతోటి తయారు చేయించబడిన విగ్రహము. ఆయన రూపము ఏదైతే ఊహల చిత్రంగా మనం తీసుకున్నామో, గతంలో చరిత్రలో ఏదైతే ఉందో అదే విధంగా ఏ విధంగా ఉందో ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో విగ్రహము సిద్ధంగా ఉంది. ఇది నా సంకల్పమో మీ సంకల్పమో మరొక సంకల్పమో కాదు.